హాయ్ ఫ్రెండ్స్, ఇది నా దొండపాదు. యాక్చువల్గా ఇది నాకు ఒకరు ప్రజెంట్ చేశారు. అది నేను పెట్టి నుంచి ఒక 6 months అయింది. ఇంత లావ్ అయింది. మొన్నంతా కూడా నేను ఊళ్ళో లేదని చెప్పేసి తిన్నప్పుడు ఎండిపోయింది. ఎండిపోతే మొత్తం ప్రూనింగ్ చేస్తాను. మళ్ళీ అన్నీ కూడా కొత్త చిగుర్లు వస్తున్నాయి. వాటికి కాయలు కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తాను మొదలుపెట్టినాయి. ఇందుకు ఇక్కడ ఒక కాయ ఉంది, కాయ కోస్తున్నాను. ఇలా మళ్ళీ దీనికి బాగా పందిరి కూడా ఒకటి క్రియేట్ చేసి ఇంకా పిందెలు ఉన్నాయి అక్కడక్కడ బాగా పెరిగేలాగా. ఇక్కడ ఒక కాయ ఉంది, దానికి ప్రూనింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ ఒక కాయ వస్తుంది. ప్రూనింగ్ చేసినాక ఇప్పుడే కొంచెం కొంచెం మళ్ళీ పెరుగుతూ ఉంది. ఎక్కడైనా సరే దొండపాదు పెంచుకోవడం అయితే చాలా ఈజీయే, కానీ అనుకున్నంత ఈజీగా మనం పెంచలేము. దీనికి మనం వాటరింగ్ అది చాలా మినిమం ఇస్తూ ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ ఎక్కువ ఇచ్చినా సరే ఇది మొక్క దుంప కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం మరీ ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు, కానీ సరిపడా వాటర్ మాత్రం మనం చూసుకుంటూ కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండాలి. దీనికి మరీ ఎండ కూడా ఎక్కువగా ఉండకూడదు, అలానే మరీ నీడ కూడా ఉండకూడదు. అని కనీసం అట్లీస్ట్ ఒక 6 hours ఎండ తగిలితే సరిపోతుంది. నాకు ఇక్కడ ఈ పందిరికి నేను చేసుకుంటున్నాను కనుక ఇప్పుడు సమ్మర్లో ఎండ ఎక్కువైపోతుంది. వింటర్లో సరిపోతుంది, కానీ ఈ సమ్మర్లో అయితే ఎండ అయితే ఎక్కువ అవుతుంది. దీన్ని కొంచెం షేడ్ వచ్చేలాగా కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. పైన ఇదిగో ఇవన్నీ కూడా పోయినసారి వేసిన ఈ గ్రీన్ క్లాత్లన్నీ చినిగిపోయినాయి. మళ్ళీ వీటిని అక్కడక్కడ ఏర్పాటు చేయాలి. కొన్నిటికి మనం నీడ అవసరం అనుకున్నటికి వాటి దగ్గరగా నేను ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సమ్మర్లో మొక్కలు ఎలా పెంచాలనే దాని మీద నేను ఇంకా కొంచెం వేరే వీడియో చేస్తాను. ఇంకా మొక్కలన్నీ కూడా ఏది ఎలా పెంచాలనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా, నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. మీరు నా ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడే టిప్స్ అన్నీ కూడా నేను తప్పకుండా నా ఛానల్లో ముందు బాగా చెప్పడానికి మీ అందరికీ కూడా నేను టైం స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.